హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ ముంబై ఇండియన్స్. రేపు సాటర్డే మొదటి డబుల్ హెడర్ మ్యాచ్. మరి ఢిల్లీ అడ్డాలో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఆడబోతుంది. మరి ఈ మ్యాచ్ సంబంధించి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది? రెండు టీములు మొదటి మ్యాచ్ గెలిచి వస్తున్నారు. మరి పిచ్ ఎలా ఉండబోతుంది, స్కోర్ ఎంత రావచ్చు అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ అనేది అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. డే మ్యాచ్ ఇది. మరి రెండు టీములు మొట్టమొదటి మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఒకలేమో ఢిల్లీ క్యాపిటల్స్ 26-4 నుంచి మ్యాచ్ని ఎలా ఫినిష్ చేశారో చూసాం, మనందరికీ తెలిసిందే ఎల్ఎస్సి మ్యాచ్తో. అలాగే ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. మరి రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో కానీ, అలాగే బౌలింగ్లో కానీ, టాప్ ఆర్డర్లో కానీ మొత్తం ఇండియన్ కోర్ ఎక్కువ ఉంది. ఈ యొక్క రెండు టీముల్లో ఇండియన్ కోర్ మీద డిపెండ్ అయ్యే టీమ్స్ ఈ రెండు. ఈ మ్యాచ్ అనేది అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరగబోతుంది. ఢిల్లీ పిచ్ అంటే మనందరూ బాగా తెలిసిందే, బ్యాటింగ్ పిచ్. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 దాకా ఉంటుంది. బట్ షార్ట్ బౌన్స్ ఉంటుంది. డే మ్యాచ్ కాబట్టి మధ్యాహ్నం 3ంటికి అట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం స్పిన్ కూడా అనుకూలిస్తుంది ఈ మ్యాచ్ అనేది. ఎందుకంటే సన్ ఉంటుంది కాబట్టి ఆ పిచ్ అనేది డ్రై అయిన తర్వాత స్పిన్నర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ అవుతే కొద్ది బ్యాటింగ్ చాలా ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఈజీగా ఉంటుంది చేజింగ్ చేయడానికి. సో రెండు టీములు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అటువైపు బ్యాటింగ్లోను, ఇటు బౌలింగ్లోను. ఒకసారి రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే, అంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగినట్టయితే 13 మ్యాచ్లు జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్లు గెలిస్తే ముంబై 6 మ్యాచ్లు గెలిచింది. మరి ముంబై ఇది 14వ మ్యాచ్ అవుతుంది. మరి ముంబై ఇండియన్స్ దాన్ని సమం చేస్తుందా లేదా ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా పై చేసి ఆచిద్దా అనేది వీడియోలో తెలుసుకుందాం. మరి రెండు టీములు లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ ఉంటాయి అనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి ప్లేయింగ్ లెవెల్ ఏమైనా ఏం చేంజ్ చేయదు, అది సేమ్ ప్లేయింగ్ లెవెల్ వెళ్తుంది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఇంకా అవైలబిలిటీగా లేరు. మరి పతుమ్ నిశంకాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అతని ప్లేస్లో ఇషాన్ పోరెల్ని తీసుకొస్తారు అనుకుంటే, నేను అనుకోవడం ఏంటంటే పతుమ్ నిశంకాన్ని కంటిన్యూ చేస్తారు. ఎటువంటి చేంజెస్ అయితే చేయరు ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఆఫ్ఘన్ బౌలర్ గజన్ఫర్ ఉన్నాడు కదా, అతను కొంచెం రన్స్కి వెళ్తున్నాడు. మరి అతని ప్లేస్లో ఏమన్నా విల్ జాక్స్ని ఏమైనా తీసుకొస్తారేమో నేను అనుకుంటున్నా. ఆ ఒక్క చేంజ్ చేస్తే ముంబై ఇండియన్స్ చేసింది, మిగతాదంతా సేమ్ టీమ్తో వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జస్ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ళు, అలాగే ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశారు, లార్డ్ శార్దుల్. మరి అతను చాలా మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. సో సేమ్ ప్లేయింగ్ లెవెన్ వెళ్తారు. అటువైపు ఓపెనర్గా రికల్టన్, రోహిత్ శర్మ వీళ్ళంతా మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మకి ఒక ఢిల్లీ క్యాపిటల్స్ మీద మంచి రికార్డ్ ఉంది. 900 దాకా రన్స్ ఉన్నాయి రోహిత్ శర్మకి. మరి రోహిత్ శర్మ ఎట్లా ఆడతాడని చూసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడాడు. ముంబై ఇండియన్స్ మీద మంచి రికార్డు ఉంది. అలాగే కరుణ్ నాయర్ లాస్ట్ సీజన్లో కరుణ్ నాయర్ ఎట్లా ఆడాడని మనం తెలిసిన ఆల్మోస్ట్ గెలిపించేంత పని అయింది ముంబై ఇండియన్స్తో. మరి లాస్ట్ సీజన్ అయితే ఈ రెండు టీముల మధ్య జరిగినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు ఓడిపోయింది, ముంబై ఇండియన్స్ గెలిచింది. మరి ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మీద రివెంజ్ తెచ్చుకున్నదా లేదా ఒకసారి చూసుకుందాం. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ వచ్చేసరికి రోహిత్ శర్మ వాజ్ లుంగి ఎంగిడి. మరి రోహిత్ శర్మ లుంగి ఎంగిడిని ఎట్లా ఎదుర్కొంటాడు? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లుంగి ఎంగిడి స్లోవర్ వన్స్తో చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ పిచ్ అనేది లుంగి ఎంగిడికి చాలా సూట్ అవుతుంది. మరి రోహిత్ శర్మ ఓపెనర్గా వస్తాడు. రోహిత్ శర్మ పవర్ ప్లేలో లుంగి ఎంగిడిని ఎట్లా ఎదుర్కొంటాడు అనేది ఈ బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ స్పిన్ బాగా ఆడతాడు. స్వీప్లు, రివర్స్ స్వీప్లు లాంటి షాట్స్ అయితే సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఉన్నాయి. మరి కుల్దీప్ యాదవ్ని ఎట్లా సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఎదుర్కొంటాడు అనేది ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, ఈ బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా కేఎల్ రాహుల్ని చాలాసార్లు అవుట్ చేశాడు, అలాగే రన్స్ కూడా లీక్ చేశాడు. బట్ కేఎల్ రాహుల్ ఎట్లా బుమ్రాని ఎదుర్కొంటాడు అనేది కూడా ఈ బ్యాట్లు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకో బ్యాట్లో వచ్చేసరికి శార్దుల్ ఠాకూర్ వర్సెస్ ట్రిస్టన్ స్టబ్స్. మరి ట్రిస్టన్ స్టబ్స్ ఫినిషర్గా చాలా బాగా ఆడుతున్నాడు. మరి శార్దుల్ ఠాకూర్ డెత్ బౌలింగ్లు ఎట్లా వేస్తాడు అనేది కూడా చూడాలి. ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక బ్యాట్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వర్సెస్ నటరాజన్, ఈ బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నటరాజన్ డెత్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఎట్లా ఫినిష్ చేస్తాడు అనేది కూడా చూసుకోవాలి. ఈ బ్యాట్లు కూడా చాలా బాగుంటుంది. మరి రెండు టీముల మధ్య హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ల్లో ఎవరు గెలుస్తారనేది మీరు కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.